నంద్యాలలో ఘనంగా ప్రారంభమైన శ్రీ స్వామి అయ్యప్ప 46వ మండల విలక్కు మహోత్సవం నంద్యాల పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానం నందు శ్రీ స్వామి అయ్యప్ప 46వ మండల విలక్కు మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి శ్రీ శాస్త్ర భైరవ హోమాన్ని నిర్వహించినట్లు శ్రీ స్వామి అయ్యప్ప సేవా సమాజ్ అధ్యక్షుడు గంగిశెట్టి శ్రీధర్ సభ్యులు తెలిపారు. ప్రముఖ అర్చకులు మాడుగుల నాగేంద్ర శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహిస్తున్నారు. సోమవారం 108 కలశములతో శోభాయాత్ర, అయ్యప్ప స్వామికి మహా అభిషేకము, కేరళ సింగారి మేళంచే గ్రామోత్సవం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. నంద్యాల పట్టణమినందు గుడిపాటి గడ్డయందు వెలిసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో వెలిసినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం 46వ మండల విలక్కు కార్యక్రమము దేదీప్యమానంగా గురువర్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నది. రేపటి రోజున అభిషేకములు, మధ్యాహ్నము తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే సాయంత్రము దేదీప్యమానంగా ఘనంగా గ్రామోత్సవం జరపబడుతుంది. దీనికి మహిళలు విరివిరిగా దీపోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఓం స్వామి శరణమయ్యప్ప. ఓం నమో భగవతే శాస్త్ర భైరవాయ. హరిహరస్తుడు అయ్యప్ప స్వామి లక్షలాది మంది, కోట్లాది మంది జనాల పాలిట కులచిందే తడువుగా కొంగు బంగారమైన స్వామి. స్వామివారి దీక్ష ఈ కార్తీకము, మార్గశిరము, పుష్యము ఇవన్నీ కూడా చాలా విశేషంగా నిర్వహింపబడేటువంటి రోజులు. మరి ఇట్లాంటి రోజుల్లోన ఈ డిసెంబర్ మాసంలోన స్వామివారి యొక్క విళక్కి పూజ అనేటువంటి ఒక ప్రత్యేకమైన కేరళ తంత్ర ప్రధానమైనటువంటి పూజా కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఇది 2వ రోజు. మరి ఈ రోజున స్వామివారికి ప్రత్యేకముగా శాస్త్ర భైరవ హోమం అనేటువంటి ఒక ప్రధాన హోమాన్ని నిర్వహణ చేస్తున్నాం. శాస్త్ర భైరవుడు అంటే కూడా అయ్యప్ప స్వామి వారే అని అర్థం. స్వామివారికి ఉన్నటువంటి వేరొక్క నామము శాస్త్ర భైరవుడు. ధర్మశాస్త్ర అనేటువంటిది కూడా స్వామివారి నామమే. జ్యోతి స్వరూప అనేటువంటిది స్వామివారి నామమే. ఇట్లాంటి అనేక నామాలతో కీర్తింపబడే స్వామివారి విశేషమైన హోమాన్ని ఈ రోజున అయ్యప్ప స్వామివారి దీక్షాధారులు అయితేనేమి, ప్రత్యేకంగా భక్తజనావళి అయితేనేమి, అట్లాగే అయ్యప్ప స్వామి వారి దేవస్థాన కమిటీ వారైతేనేమి, అందరి యొక్క ఆధ్వర్యములోన ఈ కార్యక్రమం చాలా దేదీప్యమానంగా నిర్వహణ గావింపబడుతున్నది. రేపటి రోజున స్వామివారి మహాభిషేకము ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి భక్తులంతా కూడా ఛానల్ వారి కారణం చేత దర్శించినంత మాత్రాన కూడా అనుగ్రహాన్ని పొందుతారు. అంత మాత్రమే కాదు, ఇక్కడకు వేంచేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాదులు స్వీకరించి స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలా అని మనసారా ప్రతి భక్తులకు కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాము. శుభం భూయాత్.